ఒక్క నిమిషం ఆగు బ్రదర్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ నువ్వే, నీతోటే మాట్లాడుతున్నా నేను. నీతోనే, వెనకాల ఎవరు లేరు, తిరగకు. ఈ వీడియో నీ దాకా వచ్చిందంటే నీలో మార్పు మొదలైనట్లే లెక్క. నువ్వు చేసే పని చిన్నదా పెద్దదా అని చూడకు, కష్టపడి బ్రతుకుతున్నావా లేదా అని మాత్రమే చూడు. ఒకరి కడుపు కొట్టకుండా, ఒకరిని మోసం చేయకుండా చేసే పని ఏదైనా గొప్పదే, గొప్పగానే ఉంటుంది. నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది బయటోడికో, ఊర్లో వాడికో, ఇంకెవడికో, నీ దోస్తులకో కాదు. నిన్ను చూసి నవ్వే వాళ్ళకి అసలే కాదు, నిన్నే నమ్ముకొని నీ మీద ఆధారపడిన తల్లిదండ్రులకి మరియు నీ భార్య పిల్లలకి మాత్రమే నువ్వు సమాధానం చెప్పాల్సింది. మళ్ళీ చెప్తున్నా, నీ పరిస్థితి ఏంటో నీకే తెలుసు, మరెవ్వడికి తెలీదు. నవ్వేవాడికి ఏం తెలుసు? అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఇలా నవ్విన వాడెవడు నీకు కష్టం వస్తే 4 రూపాయలు కూడా సహాయం చేయడు. మరి అలాంటప్పుడు నీకెందుకు భయం? మరి ఇంకెందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? చెయ్యి, నీకు నచ్చిన పని చేయి. గొప్ప గొప్పగా చదువులు చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప గొప్పగా ఉద్యోగాలు చేయలేకపోతున్నారు, నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నీకు దొరికిన ఉద్యోగం మంచిదే, సిగ్గుపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ సంపాదన నీది, నీ బ్రతుకు నీది. నువ్వు బ్రతుకుతావో లేక చస్తావో ఇక నీ చేతుల్లోనే ఉంది, ఆలోచించుకో. దీనమ్మ జీవితం, బతికితే ఆశలు పోతే ప్రాణాలు. చల్ తీ, ఈరోజే పోరాడు, ప్రయత్నించు, సాధించు.